నమస్తే శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వారితో వాస్తుకు సంబంధించి జాతక రత్నాలకు సంబంధించి అలాగే జననకాలం వంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వాస్తు గురించి మనం రోజు ఏదో ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాం. వాస్తులు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ఈ గ్రిల్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు సేఫ్టీ వైజ్ గా కావచ్చు, ఎక్స్టెన్షన్ గా మనం వచ్చే బాల్కనీకి ఎక్స్ట్రాగా పెడుతూ ఉంటారు. అవి ఎంతవరకు పెట్టచ్చు అంటారు? ఇక్కడండి బాల్కనీస్కి అయితే అవి వాస్తు దోషం లేకుండా చేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మొత్తం బాల్కనీకి గ్రిల్స్ పెట్టేసుకోవడం, తర్వాత సపోజ్ ఉదాహరణకు ఉత్తరంలో బాల్కనీ వచ్చింది అనుకోండి, ఉత్తరం సైడ్ వచ్చిన గ్రిల్కు మళ్ళీ ఒక డోర్ ఏర్పాటు చేసుకొని ఏదైతే ఇంటి వాళ్ళకి సమానంగా ఉంటుందో అక్కడి నుంచి ఒక ద్వారం అదైతే ఉంది, మళ్ళీ ఇంటి నుంచి ఏదైతే ద్వారం ఉంటుందో అదొక ద్వారం. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్రిల్ పొజిషన్ ఉండే ప్లేసు తర్వాత ఈ రూమ్ స్పేస్ చూసుకునేప్పుడు రెండింటిని కలుపుకునేప్పుడు ఆ రెండింటిని కలిపి ఇదేదైతే డోర్ వస్తుందో అది నీచ స్థానం అవుతుంది. అట్లా కొన్ని నీచ నడకలు జరగకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డోర్స్ కూడా గ్రిల్స్ బిగిస్తున్నారు. ఆ డోర్స్ గ్రిల్ బిగించడం సేఫ్టీ పర్పస్, లేదా మనం డోర్ తెరిచిపెట్టుకునే వెంటిలేషన్ వచ్చేదానికి ఉపయోగించుకుంటున్నారు, లేదా దోమలు ఎటువంటి వస్తాయని కూడా ఆ గ్రిల్స్ లేకుండా లేదా మెష్ అటువంటి కూడా డోర్స్ చేసుకుంటున్నారు. అవి వేసుకున్నప్పుడు కూడా వాస్తుదోషాలు లేకుండా చూసుకోవాలి. ఏ విధంగా అంటే సపోజ్ ఉదాహరణకు చిన్న స్థలం ఉంటుంది, అంటే ఆ మెయిన్ సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ నుంచి ఈ కాంపౌండ్కి వచ్చేసి 2 అడుగులు 3 అడుగులు స్థలం ఉంటుంది. ఇది తెరిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ కాంపౌండ్ కానీ అది అటాచ్ అయిపోయి, లేదంటే ఇటువంటి పిల్లర్ ఉండే వాటికి కానీ అటాచ్ అయిపోయేటట్టు ఆ గ్రిల్స్ కానీ మెష్ కానీ డోర్ కానీ ఏర్పాటు చేసుకోవద్దు. అది ఉత్తరంలో కానీ తూర్పులంలో కానీ దక్షిణంలో కానీ, అంటే ఏదైతే మనం వదిలేసి ఉంటామో ఆ స్పేస్ డిస్టర్బ్ కాకుండా అవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు బాల్కనీ గురించి అంటే గుర్తొచ్చింది, బాల్కనీ ఎప్పుడు కూడా మనకి ఎక్స్టెన్షన్ గానే ఉంటుంది కదా, ఇంటికి ఆ స్పేస్ లో కాదు. అది అసలు మనం తీసుకోవచ్చు, ఎందుకంటే అది మన ఇంట్లో భాగంగానే చూసుకుంటుంటాం కదా. కొన్ని చోట్ల అంటే బాల్కనీ వచ్చేసి ఎక్స్టెన్షన్ లేకుండా ఇంటి స్పేస్ లోనే ఇస్తుంటారు. కొన్ని చోట్ల ఎక్స్టెండ్ చేసిన చోట్ల మాత్రం అది పనికిరాదు. ముఖ్యంగా పడమరలో కానీ దక్షిణం కానీ బాల్కనీ ఎక్స్టెన్షన్ వచ్చినా ఏమైతే అంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటాం, ఏదైతే జిగ్జాగ్గా ఉండకూడదు, అన్ని సమానంగా ఉండాలి. ముందుకు వెనక్కి ఉంటే ఏమవుతుందంటే కొన్ని మూలలు పెరిగి కొన్ని మూలలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొందరు ఏం చెప్తారంటే తూర్పులో పెరిగినా కూడా తప్పేం లేదు, ఉత్తరంలో పెరిగినా తప్పేం లేదని చెప్తారు. కానీ అక్కడ మనం చూసుకోవాల్సింది ఈశాన్యం చూసుకోవాలి. ఈశాన్యం దెబ్బతింటుంది కాబట్టి ఎప్పుడైతే ఈశాన్యం తగ్గి ఉంటుందో అవతల కొలత కంటే కూడా అప్పుడు అవి కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. అంటే దక్షిణంతో పడమరతో చూసినా కొంచెం బెటరే, కానీ అటువంటి చోట్ల బాల్కనీస్ అనేది లేకపోవడమే మంచిదండి. ఎక్స్టెన్షన్గా ఉన్నప్పుడు లేకపోవడం మంచిది. అదే కానీ ఆ బిల్డింగ్ లెవెల్కైనా బాల్కనీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ముఖ్యంగా పడమరలో దక్షిణంలో చూసుకున్నట్లయితే ఆ గ్రిల్స్ బిగించుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే అవి ఎట్లున్నా అంటే వెంటిలేషన్ దాన్ని క్లోజ్ చేసుకునేది ఆ గ్రిల్స్ ఉండాలి. కొంతమంది చేస్తున్నా ఓపెన్గా ఎవరికి గ్రిల్ బిగించినాం అనేసి ఆ వెంటిలేషన్ అపారంగా ఉంటుంది దక్షిణంలో కానీ పడమరలో కానీ. ఇక్కడ తూర్పు నుంచి ఏమో ఒట్టి సింహద్వారం ఉంటుంది, ఇంకా విండోస్ కూడా ఉండవు ఎందుకంటే కారిడార్ ఉంటుంది కాబట్టి. ఇట్లా కొన్ని ఆ దోషాలని లేకుండా చాలా జాగ్రత్త బిగించుకున్నట్లు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ మనకి జాతక విషయానికి వచ్చేసరికి ఈ దోషాల గురించి చెప్తూ ఉంటారు రకరకాలుగా. ముఖ్యంగా అందరినీ ఇబ్బంది పెట్టేది, భయానికి గురి చేసేది ఏంటి, ఏలినాటి శని గురించి చెప్తారు. అయ్యో ఏలినాటి శని నడుస్తుంది, 7.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 14 ఇలా చెప్తూ ఉంటారు. ఒకసారి ఏలినాటి శని గురించి కొంచెం వివరించండి. జాతకంలో అండి ఇది ముఖ్యంగా దాని ఏలినాటి శని జాతకం కంటే కూడా ఏం చూస్తారంటే గోచార దృష్ట్యా చూస్తారు. అంటే గోచారం అంటే రాశిఫలం దృష్ట్యా. ఎవరైనా సరే పలానా రాశి అని ఉన్నప్పుడు ఆ రాశికి 12వ స్థానంలో 1వ స్థానంలో 2వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంటే కనుక అప్పుడు అది ఏలినాటి కింద చూస్తారనమాట. అది వచ్చేసి ఆ దశాంత దశ కాలంలో వచ్చేసి అది ఎక్కువ ప్రభావితం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడ శని ఉచ్చబడిని లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏం లేదండి. ఇక్కడ ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ చెప్పుకునేదంటే కష్టకాలం అని. ఇది దేవదేవులకే తప్పలే. మీరు ఉదాహరణ చూసుకుంటే పాండవులు వనవాసం 14 ఏళ్ళు, రాముడు వనవాసం 14 ఏళ్ళు. మీరు దాన్ని ఎట్లా లెక్క వేసుకోవచ్చు అంటే 7.5 సంవత్సరం ఏలినాటి శని, అర్ధాష్టమ శని అష్టమ శని ఒక 5 ఏళ్ళు, 12.5 సంవత్సరం. ఇక్కడ వక్రగతి జరిగినప్పుడు మళ్ళీ అది డీవియేషన్ జరిగినప్పుడు ఇంకొక 1.5 సంవత్సరం, మొత్తానికి వచ్చేసి 14 ఏళ్ళు అవుతుంది. ఇది మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంటే శ్రీకృష్ణుడు కూడా ఏలినాటి శని అనుభవించాడు. మన పిల్లప్పుడు అనేక కష్టాలు పడతా వచ్చినాడు ఒక 10 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా. అంటే పుట్టుకతో ఏలినాటి శని ఉన్నప్పుడు ఆ గోచార దృష్ట్యా ఆ కష్టం పడి తర్వాత ఆ కష్టం ఎటువంటి ఫలితాలను ఇస్తాదంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్లు ఉచ్చలో శని ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కష్టం ఎంతో ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి దానివల్ల గుణపాఠం ఇచ్చి అక్కడ ఏదైనా ఫలితం ముఖ్యంగా దశలలో కన్నా జరిగిందనుకోండి ఆ ఫలితాన్ని ఎవరు తీసేయలేరు. అందుకే కొంతమంది ముఖ్యమంత్రులుగా ఉండేటోళ్ళు కానీ లేదా మంత్రి పదవులు ఉండేటోళ్ళు కానీ లేదంటే మంచి వ్యాపార బిజినెస్గా ఎదినేటోళ్ళు కానీ అంటే కష్టపడి అక్కడికి వచ్చింటారు, దాన్ని ఎవరు తీసేయలేరు అన్నమాట. అటువంటిది ఆ యొక్క శని ప్రభావం అనేది. చాలామంది మీరు అన్నట్టు శని అంటేనా ఇది కష్టకాలము, ఇంకా ఏలినాటి శని కాబట్టి మనం ఇంట్లోనే కూర్చుందాము, ఇంక ఏ చేయొద్దంటారు కదా సాములు అనేసి చెప్తూ ఉంటారు. కానీ దానికంటే కూడా అది మంచి ప్రభావాన్ని చేస్తారు. కానీ కొంచెం జాగ్రత్తగా మెలగండని. మనం ఏదైనా సరే ధర్మం తప్పి
పని చేసినప్పుడు లేదంటే మనం అప్పుడేందంటేనా అప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఆదాయం చూపిస్తూ ఉంటారు. ఈ రూపాయి ఆదాయానికి ఇంట్లో ఉండే మొత్తం తీసుకెళ్ళి పెడతారు. అదే మనం చేసుకున్న షేర్ మార్కెట్ అటువంటి కూడా అనుకోవచ్చు. ఉదాహరణకు షేర్ మార్కెట్ చూసుకుంటేనా ఆ రూపాయి అక్కడ పెట్టింటారు, వెంటనే 2 రూపాయలు కనిపించింటారు. ఇంకా ఇంట్లో ఉండే ₹1,00,000 కానీ ₹1,00,00,000 తీసుకుని దాంతో పెట్టేస్తుంటారు, మొత్తం అయిపోయి జీరోకి తెస్తుంది. ఎందుకంటే అక్కడ శని అందుకే ప్రభావం చేస్తాడు. నీ ఆశ అనేది దురాశ కాకూడదు. ఆశ అనేది ప్రతి మనిషికి ఉండొచ్చు. అది దురాశ ఇంకొకరి అపకారం చేసే విధంగా ఉన్నట్లయితే, లేదా నీవు నీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుంది. కానీ మీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏలినాటి శని ఉన్న వాళ్ళు కూడా వాస్తుబద్ధంగా ఉన్న ఇంట్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అది చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడున్న ఏ రాశుల వరకు ఏలినాటి ఇప్పుడు సహజంగా అండి కుంభరాశిలో శని ఉన్నారండి. ఉంటేనే ఇప్పుడు ఏం జరుగుతుంది, ముఖ్యంగా కుంభరాశి వాళ్లకు, తర్వాత మీనరాశి వాళ్లకు, తర్వాత వచ్చేసి అంటే అటువైపు ఇటువైపు ఉండే రాశి వాళ్లకు వచ్చేసి అది వర్తిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి 8వ స్థానం అంటే కుంభరాశి నుంచి 8వ స్థానం అంటే ఏమవుతుంది, ఇప్పుడు సింహరాశి వాళ్ళకు కాదు, ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అంటే ఏదైతే మిథునము, మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి వాళ్ళకు కూడా అంటే అష్టమ శని వస్తుంది అనమాట. తర్వాత అర్ధాష్టమ శని ఎవరికి వస్తుంది, 1, 2, 3, 4 అక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అర్ధాష్టమ శని వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా అది కొనసాగుతూ ఉంది. ఇంకా ఈ రాశుల వాళ్ళకు కనుక ఆ దశ జరుగుతూ ఉంటే, అంటే శని మహాదశ కానీ శని అంతర్దశలు కానీ, శని అంతర్దశ ఎన్నాళ్ళు వస్తుంది, 2.5 సంవత్సరం ఉంటుంది. అదే శని మహాదశ అయితే దాదాపు 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ సంవత్సరాల కాలంలో కనుక అది కంటిన్యూగా ఉన్నట్టయితే, ముఖ్యంగా శని మహాదశ ఉన్న వాళ్ళకి ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. అది ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు ముందుగానే ఆ దశలో ఉంటారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఏదైనా సరే గ్రహం అక్కడ మేలు చేస్తూ ఉంటే, శనికి సంబంధించిన గ్రహం ఆ పొజిషన్లో ఉండి, ఇంకో గ్రహం ఏం చేస్తారంటే ముఖ్యంగా కుజుడు కానీ, కుజుడు అయితేనా ఉండకూడని చోట ఉండి ఆ గ్రహాన్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది శని గ్రహాన్ని. అంటే మంచి పొజిషన్లో అయితే ఉంటుంది గ్రహము, కానీ ఇది వీక్షించడం వలన డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. తద్వారా ఏమైతే దశ యోగించదు ఈ ఏలినాటి శని. ఇంక ఇదేమనుకుంటా అంటే అదంతా ఆలోచన చేయడు, నాకు ఏలినాటి శని చెప్పినారు, నాకు ఇబ్బంది పడుతుందని ఆలోచన చేస్తారు. ఇది కాదు ఆలోచన చేస్తారు. అక్కడ ఏదైనా సరే ఆ నిజంగా శని మీకు మేలు చేస్తారు. అప్పుడప్పుడు మీకు ఏంటంటే కొన్ని సంఘటనలు మీరు గమనించినట్లయితే మంచిగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే కొన్ని సంఘటనలు చూసుకుని పాజిటివ్గా ఉంటుంది. ఏంది ఇంత చెడకాలం ఉన్నారా, నాకు ఈ మార్పు ఎందుకు వచ్చింది. సపోజ్ ఉదాహరణకు వివాహము, తర్వాత సంతానము, ఎలా అంటే అప్పటికి కూడా 10 ఏళ్ళ వరకు సంతానం ఉండదు. ఈ ఏలినాటి శని కాలంలో సంతానం కలిగే అవకాశం ఉంది. అట్ట కూడా శని భగవాన్ అంటే సంతానం ఎందుకు కలిగిస్తారు, అనవసరమైన ఖర్చులు ఎక్కువ వస్తూ ఉంటాయి, కష్టం పెట్టాలి నీకు. వచ్చేది ₹10,000 ఆదాయం అయితే ₹20,000 ఎలాగ ఖర్చు వస్తుంది. కాబట్టి ఇటువంటి కష్టం కూడా చూపిస్తా, మంచి ఫలితాన్ని కూడా ఇస్తాడు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చెడు జరుగుతుందని ఏం ఉండదు. ఏలినాటి శనికి మంచి కూడా చేస్తుంది. దాని తగ్గట్టు మనం ఏదైనా సరే పరిష్కారాలు విషయాల్లో అంటే మనం జాతకపరంగా విశ్లేషణ కానీ లేదంటే వాస్తుపరంగా కానీ మనం ఎప్పుడైతే ప్రకృతి అనుకూలంగా వెళ్తాం, ప్రకృతి ఆటోమేటిక్గా మనం సహకరిస్తుంది అని చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏలినాటి శని చాలా మంది ఏం చేస్తుంటారు, కొన్ని బ్రహ్మ ముహూర్తాలు చూసుకుంటారు. మన ఇప్పుడు అయోధ్య ఆ రోజు ఓపెన్ అయినప్పుడు కదా, ఆ రోజు డెలివరీలు ఎక్కువ మంది చేయించుకోవడం, ఈ శనిలు ఏం రాకూడదు, ఈ దోషాలు ఏం రాకూడదు అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చిన వాటికంటే అఫ్ కోర్స్ నార్మల్ డెలివరీస్ అనేవి తగ్గిపోయినాయి. స్పెషల్గా ఒక టైమింగ్ చూసుకొని అది కరెక్ట్ అంటారా అసలు అట్లా? అంటే ఈ స్పెషల్గా ఈ డేస్లు అనేవి చూసుకొని ఈ దోషాలు అవన్నీ లేకుండా ఆ టైంకి చేయించుకోవడం అట్లా. ఇప్పుడు ఇంకోటి అండి, జాతక చక్రాన్ని పరిపూర్ణంగా పరిశీలన చేసుకొని అంటే ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏం మేలు చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మనం జాతకునికి శని మహాదశ వచ్చినా కూడా గెటాన్ అవుతాడా లేదా అని మనం ప్రధానంగా జాతక చక్రంలో చూసుకోవాలి. పలానా రోజు ఏదో అయోధ్య మీరు ఓపెనింగ్ అన్నట్లు ఆ రోజు మంచిది, లేదంటే మా నాయన ఆ రోజు ఆ డేట్లో పుట్టినాడు కాబట్టి, లేదా జరిగింది కాబట్టి, లేదా నా పుట్టినరోజు అది కాబట్టి ఆనందం చేసుకునే దానికంటే కూడా ముఖ్యంగా జాతక చక్రం మనిషి జీవితాన్ని కాలచక్రం ఏ విధంగా అయితే ప్రభావితం చేస్తూ ఉంటుందో అలాగే మనిషి పుట్టినప్పుడు ప్రభావితమైన చక్రం అనేది మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. అది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ డాక్టర్ ఒక టైం ఇచ్చింటాడు, ఆ టైంలో కనుక అంటే మీకు ఏమీ అవగాహన లేదనుకోండి, అదే తీసుకుంటే అదే భగవంతుడు ఇచ్చిన టైం, ఇంకా దానికి మంచో చెడో దేవుని మీద భారం వేసి చేసుకోవడమే. లేదా మాకు ఆలోచన ఉంది, మేము ప్రయత్నం చేస్తాము, బాగుందంటే మంచిగా సంప్రదించుకొని ఇవి అనేక విషయాలను ముందుగా జాతక చక్రం కానీ, ఆ నక్షత్ర బలాన్ని కానీ, లేదంటే ఆ యొక్క రాశులు ఎక్కడ పడుతున్నాయి, ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ దశ అంతర్దశ కాలాలు మంచి దశలు వస్తాయా లేదా, ఇది అనేక పలు విధాలుగా పరిశీలన చేసుకొని ఆ యొక్క ముఖ్యానికి మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ సూపర్ టైం అనేది ఒక 10 నిమిషాలు ఉంటుందండి.
ఓకే. ఏంటంటే ఆ లగ్నంలో పడినటువంటి సూక్ష్మంగా మనం పరిశీలన చేసుకుంటే పాదాన్ని మళ్ళా నక్షత్ర పాదం చూసుకుంటారని నక్షత్ర పాదం కూడా మనం ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు 10 నిమిషాల సమయం వస్తుంది. అంటే 10 నిమిషాల సమయంలో డాక్టర్ ఏం చేయాలంటే అప్పటికల్లా అన్ని రెడీ చేసుకుంటాడు. ఆ 10 నిమిషాల నుంచి మొదలు పెడితేనే ఆపరేషన్ అనేది ఒక 5 నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చింది. మళ్ళీ మిగతాటివి చేసే పనులు మళ్ళీ అంటే బిడ్డ బయటకు వచ్చినది కరెక్ట్ టైము. భూమి మీద పడ్డా అంతే అండి. ఏదైతే ఆ స్త్రీ యొక్క గర్భం నుంచి బయటికి తీస్తారో అరుపు వస్తుందో అదే ఫైనల్ టైం అన్నమాట. అట్లా ఆ లెక్క వేసుకొని చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా మనం ఏంటంటే ఇంకా మీకు ఇక్కడ బర్త్ టైంలో కనుక పర్ఫెక్ట్గా ఆ బర్త్ అనేది జరిగింది అనుకోండి, కుటుంబమే తరించిపోతుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం అనేక స్థానాలు మనం చూస్తాం, తల్లి స్థానము, తండ్రి స్థానము, తర్వాత అవ్వ జేజీ, ఇటువంటి స్థానాలు కూడా మనం జాతచక్రంలో పరిశీలన చేస్తుంటాం. తర్వాత భర్త భార్య స్థానము, తర్వాత లగ్నము, తర్వాత కుటుంబము, ధనము, తర్వాత చెల్లెళ్ళు, అన్నలు, ఇటువంటివన్నీ కూడా మనము ఆ జాతచక్రంలో కనపడతా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ పొజిషన్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కుటుంబం అంతా తరించిపోతాం. మనం అందుకే చెప్తున్నాం. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే. అదండి, ఏం చేసినా ఫలించలేదు. ఏదో ఆటంకం, ఏదో ఎంత కష్టపడినా దీని ₹1 మీద మిగులుతలేదు. అప్పులు పాలు ఏంటని జాతకం మీరుండే అంటే వాడిది రాజేసి. సరే అండి, మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 1, 1990 అండి. ఎన్ని గంటలకు పుట్టారు? రాత్రి 11 గంటలకండి. రాత్రి 11 గంటలకు. కరెక్ట్ 11 గంటలకు 5 నిమిషాలు అటో ఇటో ఉందా? కరెక్ట్ గా తెలియదండి, కరెక్ట్ గా తెలియదు. సరే అండి, సంతోషం అండి. మీరు ఉండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? సొంతది కాదండి, అది ఇల్లే. అద్దె ఇండ్లే. సరే అండి, ఒకసారి మేము చెప్పే జాగ్రత్తగా వినండి. జాతక చక్రం ప్రకారం మీరు ఒక అప్రాక్సిమేట్లీ అంటున్నారు, అందాజుగా అంటున్నారు, లేదా అది కరెక్ట్గా అయినట్లయితే మాత్రం దాని జాతక చక్ర ప్రకారం పరిశీలన చేసుకునేది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఏలినాడు శని కానీ, లేదా శని మహాదశ కానీ, శని అక్కడ ఏమైనా పని చేస్తా ఇబ్బంది పెడతా ఉంటేనా చేసే పనుల్లో అడ్డంకులు కలిగిస్తూ ఉంటాడు. అది కలిగించుకోకుండా మనం చేసుకోవాలంటే అక్కడ ఏదైనా సరే మిగతా గ్రహాలు కూడా ఈ గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. సపోజ్ ఉదాహరణకు శని యొక్క నక్షత్రాధిపతి కానీ శని ఫలానా నక్షత్రంలో ఉన్నా కూడా ఆ గ్రహంగానే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహధారణ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వాస్తుపరంగా చూసుకున్నట్లయితే ఏదైనా పనుల్లో అభివృద్ధి లేకుండా అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఈశాన దోషం ఉంటుంది. అట్లా కొంచెం అంటే నడకలందు జరిగేటివి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త. ఇంట్లో ఎలాగో మీరు అద్దెకే అంటున్నారు కాబట్టి ఆ ఇంట్లోనే సమస్యలు ఉన్నాయా లేదా ముందు నుంచి సమస్యలు ఒకసారి పరిశీలన చేసుకోండి, లేదా ఇండ్లు మారే ప్రయత్నం చేయండి. అది చూడండి. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే మీకు పరిష్కారం ఏమైనా ఇంకా అర్థం కాలేదంటే సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్ అనేవి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. డైరెక్ట్గా సుదర్శన్ గారు మీతో మాట్లాడతారు, మధ్యవర్తులు కూడా ఎవరు ఉండవు. సో మీ సమస్యకి అయితే పరిష్కార మార్గాన్ని అయితే ఆయన అందించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు చాలా మంది వాస్తుపరంగా చూసుకుంటే ఒక ఇంట్లోకి సంబంధించి సోదరి కావచ్చు, సోదరుడు కావచ్చు, అంటే ఒక సైడ్ ఉండకూడదు, పెద్దవాళ్ళు పైన ఉండాలి. ఎస్పెషలీ అక్క చెల్లెలు ఉండేటప్పుడు దగ్గరలో ఉండకూడదు, మనకి కుడివైపు ఉండకూడదు, అట్లా చెప్తూ ఉంటారు. దీనికి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదు. హలో రాజు గారు నమస్తే. అమ్మా అదే చెప్పండి. నక్షత్రం స్వాతి నక్షత్రం. ఓకే, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి డైరెక్ట్ గా. స్వాతి నక్షత్రం అండి, ఏం సమస్య ఏమండి? మా ఆయన గారండి. ఓకే, మీ వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? సరేనండి, స్వాతి గారు చెప్తా వినండి. ఇక్కడ స్వాతి నక్షత్రం అని చెప్తున్నారు, మీరు సమస్య ఏం చెప్పడం లేదు. ఎలా ఉంటుందో ఏముంటుందో స్వాతి నక్షత్రం అని తులారాశి అవుతుంది. తులారాశి వాళ్ళకు ఏలినాడు శని కానీ లేదా అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏం లేదు. కాబట్టి శని ప్రకారం చూసుకుంటే అట్లేం సమస్య లేదు. కానీ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే పరిపూర్ణంగా జాతక పరిశీలన చేయించుకోండి, తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటారు. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు కరెక్ట్గా ఏం అర్థం కాలేదు కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా కాల్ చేయండి, మాట్లాడండి. ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు, మీ సమస్యకి అయితే చక్కటి పరిష్కారాన్ని అయితే అందిస్తారు సుదర్శన్ గారు. అలాగే సూర్యకుమార్ గారు నమస్తే. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఇంట్లో ఏమీ బాగోట్లేదండి, దాని గురించి. సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? సొంత ఇల్లు అండి. సొంత ఇల్లు. ఒకసారి పరిపూర్ణంగా వాస్తు పరిశీలన చేయించుకోండి, తద్వారా ఆ ఇంట్లో వచ్చేసి అందరూ బాగుంటారు. మీకు ఏదైతే బాగలేదని అనిపిస్తుందో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు పర్టికులర్గా పలానా విషయం చెప్పినప్పుడు మేము దాని సమాధానం చెప్పగలము. ఎలాగో మీరు బాగలేదంటున్నారు కాబట్టి ఒకసారి పరిపూర్ణంగా పరిశీలన చేసుకుని ఆ మార్పులు చేసుకుంటే ఇబ్బంది లేకుండా పరిశీలన చేసుకోండి. హలో రజిత గారు నమస్తే అండి. మా అమ్మాయికి 5 సంవత్సరాలు అయిపోయిందండి. ఓకే చెప్పండి. అయితే ఇంకా అందలేదండి, ఏం ప్రాబ్లం అని. ఎన్ని సంవత్సరాలు అండి అమ్మాయికి వయసు? 22 అండి. 25 సరే, మంచి వయసు అండి. 22. 22 కాబట్టి ఈ వయసులో పాపం అమ్మాయికి రావడం అనేది
కొంచెం కష్టసాధ్యం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లేదు, ఒకసారి జాతక పరిశీలన పరిపూర్ణంగా చేయించుకోండి. అక్కడ ముఖ్యంగా దశలు అంతర్దశలు ఇబ్బంది పెడతా ఉండొచ్చు. ముందు ఆ సమస్య లేదంటారు, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఒకవేళ ఆ దశలు కనుక అనుకూలంగా నెక్స్ట్ దశలు బాగున్నట్లయితే, ఆ యొక్క గ్రహబలం ఉన్నట్లయితేనా ఈ యొక్క సమస్యను కూడా సాల్వ్ కావచ్చండి. ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చాలామంది ఏమైనా వస్తుందంటే బ్రెయిన్కి సంబంధించిన సమస్యలో, హార్ట్కి సంబంధించిన సమస్యలో వస్తే అవి పరిష్కారం కావని ఆలోచిస్తారు. మనం చూడంగా కొంతమందిని డాక్టర్లే ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటంటే వీళ్ళు ధరించిన రత్నధారణ ఇటువంటి విషయాలుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి పరిపూర్ణంగా జాతక పరిశీలన చేసుకొని అమ్మాయికి రత్నదానం చేయండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మీద అమ్మాయి బాగుంటుంది. అది చాలా జాగ్రత్త. ఇంకా ఫిట్స్ వచ్చినాయంటే రేపు పొద్దున మ్యారేజ్ అయిపోయి ఇంకా ప్రెగ్నెన్సీ అయినప్పుడు అది ఇంకా ఎక్కువ సీరియస్గా ఉంటుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి రజిత గారు కాల్ చేసినందుకు. భవానీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. నాది మేషరాశి, అశ్విని నక్షత్రం 1వ పాదం. ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుంది ఇంట్లో బాగా. జాబ్ ట్రై చేస్తున్నా కూడా అది ఇంకా ఏం సెటిల్ అవ్వట్లేదు. మీది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అండి? ఉందండి. 1988 జూలై 7th ఈవినింగ్ 7. ఈవినింగ్ 7 ఎగ్జాక్ట్ 7ఆ? ఎగ్జాక్ట్లీ 7:15 అట్లా ఉంటుంది. ఓకే అండి, అందాజుగా చెప్పాకండి. అది ఎగ్జాక్ట్ 7:15 7:05? 7:15. సరే, ఓకే అండి, మంచి సంతోషం అండి. అట్లా టైం పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్లయితే మనం ఏదైతే జాతక పరిశీలన పరిపూర్ణంగా చేస్తామో అక్కడ మనకు గ్రహాలు అనేది మనం, ఎందుకంటే చాలామంది చేస్తున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రాశి మేషరాశి వాళ్ళకు ఇప్పుడు వచ్చేసి మేషరాశి వాళ్ళకి ఏముంది, గురువు వచ్చేసి లగ్నంలో ఉన్నాడు, అంటే రాశిలోనే ఉన్నాడు, అయినా కూడా మేలు చేయలేకున్నాడు. ఎందుకంటే వ్యయంలో రాహు ఉన్నాడు, అధిక ఖర్చులు. అంటే రాశి ఫలం ప్రకారం అది ఆలోచన చేయొచ్చు. దానికంటే కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంది, దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏమి జరుగుతున్నాయి, అక్కడ ఏ గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మొత్తం జాతక చక్రంలో ఒక గ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక గ్రహం వచ్చేసి ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ గ్రహం ఇబ్బంది పెట్టే గ్రహం మిగతా చార్ట్ అంతా కూడా అది కమాండింగ్ చేస్తూ ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే ఇటువంటి మీరు చెప్పిన సమస్యలు జరుగుతూ ఉంటాయండి. అట్లా ఒకసారి పరిశీలన చేసుకొని రత్నాలు చేసుకోండి. మీరు చేసే పని ఏదైతే ఉందో సునాయాసంగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్ భవానీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కాలర్స్కి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి, సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు కాల్ కలవలేదన్నా, లేదు అంటే మీ సమస్యకి ఇంకా పరిష్కారం తెలియలేదు, ఇంకా అంటే సరిగ్గా మాకు అర్థం కాలేదన్నా కూడా పర్సనల్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేయండి, సుదర్శన్ గారు డైరెక్ట్గా మాట్లాడతారు. మీ సమస్యకి అయితే చక్కటి పరిష్కారాన్ని అయితే ఆయన అందిస్తారు. అలాగే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక విషయం చెప్తున్నప్పుడు చాలా మంది గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, అంతవరకు బాగానే ఉంటుంది, ఒక్కసారి డల్ అయిపోతూ ఉంటుంది. లేదు డల్గా ఉంది, ఒక్కసారి గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం వాస్తు ప్రాబ్లం అనుకోవాలా, జాతకంలో ప్రాబ్లం అనుకోవాలి? ఇప్పుడు మనము ఏమైనా విషయాలు చెప్పేటప్పుడు సెలబ్రిటీస్ మనం తీసుకుంటాం. ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు. ఒకనొకప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ అమ్మగారు అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా, అంటే ఇంకా కాలు కింద పెట్టాల్సిన అవసరమే లేకుండా వాళ్ళ జీవనయానం జరుగుతుంది. తర్వాత ఎప్పుడే నరేంద్ర మోడీ గారు మీరు విషయం చూసుకున్నట్లయితే ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉందని, ఎక్కడే కానీ తగ్గిపోలే. అదే కారణం అంట. అదే జాతక చక్రంలో ఒక గ్రహం అనేది మేలు చేస్తూ ఉంటుంది మనం చెప్తున్నాం. ఏదైతే ఆ గ్రహం అనేది మేలు చేస్తూ ఉంటే మొత్తం చార్ట్ని అది కమాండింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైతే మిగతా దశలు మనం సపోజ్ చెప్పుకుంటున్నాం, ముఖ్యంగా శుక్రుడు, తర్వాత బుధుడు, శనికి వచ్చేసి 17 నుంచి 20 సంవత్సరాల కాలం దశ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మీరు అట్లా లెక్క వేసుకుంటే ఏమవుతుంది, 3 దశలు అవి చేసుకుంటేనా 23 60 అవే. కాబట్టి అవేనా మంచి దశలు అట్లా సపోజ్ శని కూడా ఎక్కువ దశ ఉంటుంది. శని తర్వాత వచ్చేసి బుధుడు తర్వాత కేతువు అంటే ఒక 5-6 ఏళ్ళ ఇబ్బంది. అప్పుడు అందుకే అనమాట ఆయనకు గుజరాత్ అల్లర్లదే సమస్య వచ్చింది. తర్వాత వచ్చి కేతు అయిపోతే మళ్ళీ శుక్రుడు. ఇట్లా ఏదైనా సరే సమస్య చూసుకున్నప్పుడు ఆ గ్రాఫ్ అనేది పెరుగుతూ పోవడానికి ఈ గ్రహాలన్నింటిని కూడా అక్కడ కంబైండ్ అయిన, సపోజ్ రాహు కూడా మేలు చేస్తూ ఉంటాడు ఏకాదశంలో ఉంటే, ఇట్లా ఆ గ్రహాల మేలుని బట్టి అది జరుగుతూ ఉంటుంది. లేదా ఏమి జరుగుతుంది, వేటికి సంబంధం ఉండదన్నమాట. ఏ గ్రహం ఆ గ్రహం ఎక్కడంటే అక్కడ ఉంటాయి. తర్వాత అన్ని గ్రహాలు కమాండింగ్ ఉండదు. దశ అంతర్దశను బట్టి ఆ స్థితి మారిపోతుంది. ఎప్పుడైతే దశ డౌన్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ మనం ఇప్పుడు చూస్తున్న అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎవరి జీవితంలో అయినా ఇంతే, మేము అప్పుడు బాగున్నామని ఇప్పుడు బాగలేము అంటే వీళ్ళేమంటే ఇది మళ్ళీ చూసుకుంటారు, రాశి ఫలాల ప్రకారం పోయి ఏ నాశనం నాకు బాగాలేదు అనుకుంటారు. అది కాదు సమస్య. ఇక్కడ మెయిన్ దశ అంతర్దశ ప్రధానంగా చూసుకోవాలి. రైట్. ఈస్ట్ గోదావరి నుంచి బాబురావు గారు ఉన్నారు, మాట్లాడదాం. బాబురావు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఈ ఫైనాన్స్ రూపేణా చాలా కష్టంగా ఉందండి. వ్యాపారం, ధాన్య వ్యాపారం, పేడ వ్యాపారం, కమిషన్ వ్యాపారం ఉన్నదండి, ద్రాక్షారం. సరే, రూపేణా ఫైనాన్స్ రూపేణా చాలా కష్టంగా ఉందండి. సరే, అట్లా అవ్వట్లేదు. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, పొజిషన్ బాగాలేదు. విషయాలు చెప్తాము మీకు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఏమైనా ఉందా అండి? అయ్యా
మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు, పుట్టిన సమయం నిమిషాలు ఉందా అంటున్నా. 54 సంవత్సరం అండి. బాబురావు అండి, గురునాథరావు మా తాతయ్య గారి పేరు. సమయం లేనట్లుంది. సరే పిలుస్తారండి. సరే నేను చెప్పేది అండి, ఒకసారి అక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఎదుగుదల లేదు, పురుషుడు ఇబ్బంది పడతా ఉండాలంటే ముఖ్యంగా ఇంటి ప్రభావం ఉంటుంది. పరిపూర్ణంగా వాస్తు మార్పులు చేయించుకొని అక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి. అది ఒకసారి పరిశీలన చేసుకోండి. రైట్ బాబురావు గారు, మీకు ఆర్థికంగా ఇబ్బందులు అంటే సుదర్శన్ గారు చెప్పిన ప్రకారం అయితే మీకు ఇంటి పరంగా మెయిన్ వాస్తు పరంగా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మీకు ఒకవేళ ఇంకా సమస్య ఇంకా అర్థం కాలేదు, దీనికి సంబంధించి పరిష్కారం అంటే స్క్రీన్ మీద ఎలాగో స్క్రోల్ అవుతుంటాయి ఆయన పర్సనల్ నెంబర్స్. ఆ పర్సనల్ నెంబర్స్ కాల్ చేయండి, ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. అండ్ అలాగే రాజు గారు ఉన్నారు, మాట్లాడదాం కామారెడ్డి నుంచి. రాజు గారు నమస్తే. హలో రాజు గారు. హలో రాజు గారు, వినిపిస్తుందా నా వాయిస్? ఉందండి. ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు దశ అంతర్దశలు ముఖ్యమా సార్? ఒక వాస్తు మంచి పవర్ఫుల్ వాస్తు ఉన్న ఇంట్లో ఉండి మొత్తము లైఫ్ లాంగ్ మంచి ఉండదు ముఖ్యమా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. మేము ప్రేక్షకులు చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాలంటే ఇదే, మేము వాస్తులేకి వచ్చినప్పటి నుంచి కూడా మేము చెప్పేది ఇదండి. ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు. దశలు కానీ, అంతర్దశలు కానీ, ఏళ్ళనాడు శని కానీ, కుజదోషం కానీ, లేదంటే కాలసర్పదోషం కానీ, ఏ దోషాలు ఉన్నా పటాపంచలు అయిపోతాయి. కావాలంటే మీరు ఆచరించి చూడండి, మీకే తెలుస్తారు. దీనికి మాత్రం మేము గ్యారెంటీ ఇస్తున్నాం. అది ఒకసారి, ఎందుకంటే మీరు ఇది లాజిక్ కూడా చెప్తా కదండి. మీరు ఇచ్చిన జన్మ సమయం కనుక నిమిషాలతో అట్లా ఇట్లా వారా ఉందనుకోండి, ఏమైతే అది మేము ఇచ్చిన రత్నం కూడా ఒకసారి నెగిటివ్ కూడా చూపించవచ్చు. ఇక్కడ అయితే ఇంట్లో అనుకోండి, మేము చూసింటాం కళ్ళారా, మేమే మార్పులు ఇచ్చింటాం, మేము చేసేది సక్రమంగా చూస్తాం కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదు మా కళ్ళ ముందర కనిపిస్తుంది. అటువంటిప్పుడు ఏ సమస్యలు ఉన్నా కూడా ఏ దాని సమస్యలు మనం చెప్పగలం. కాబట్టి ఇది చాలా జాగ్రత్త. మీరు మంచి ప్రశ్న అడిగారు, ప్రేక్షకులందరూ ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే చాలా మంది కూడా మీరు అన్నట్టు సమయం తెలియదు. చాలా మంది ఇంతకు ముందు కూడా బాబురావు అంటే కొంచెం ఏజ్ వాళ్ళు కూడా సమయం తెలియదు. సో ఖచ్చితంగా వాస్తుపరంగా మనం కరెక్ట్ గా అన్ని పరిపూర్ణంగా చూసుకుంటే అది కళ్ళ ముందర కనిపించేది కదండి. ఇది పెద్దవాళ్ళు కరెక్ట్ రాసినారో తెలియదు. ఒకవేళ అది మనం కొన్ని వచ్చేసి కంపేర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి అవి టాలీ అవుతాయి. టాలీ అయినప్పుడు పెద్ద సమస్య ఏం లే. అందుకే మనం చెప్తా ఉన్నాం, మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే జాతక పరిశీలన చేయించుకోండి, లేదంటే వాస్తు దానికి మించింది లేదని చెప్తాం. రైట్ అండి, రంజిత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి రంజిత్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా గురించి తెలుసుకుందాం ఫోన్ చేశాను సార్. నాది చెప్పండి, ఏం సమస్య చెప్పండి. సమస్య అంటే ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా కూడా పని కావడం లేదు సార్. ఉన్న జాబ్ కూడా పోయింది సార్ నాకు. అయ్యో. గత ఒక 12 సంవత్సరాల నుంచి బాగా స్ట్రగుల్ ఉన్నా సార్. అసలు ఏ పని పెట్టుకున్నా కూడా అయితే లేదు సార్, ముందుకు పోతలేదు, మ్యారేజ్ కూడా కాలేదు సార్ నాకు. అయ్యో అయ్యో. సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఏమైనా ఉందా అండి? ఉంది సార్. ఉంటే ఒకసారి నేను చెప్పేది వినండి. అలాగే మీరేమన్నా ఈ పని మీరుండే సొంత ఇంట్లో అద్దె ఇంట్లో? అద్దె లేదు సార్, నా ఇల్లు కూడా లేదు. ఈ ఇంట్లో ఉండబట్టి ఎన్నాలా అద్దె ఇంట్లో? అద్దెంట్లో ఉండబట్టి 11 సంవత్సరాలు అవుతాను సార్. అయితే 12 సంవత్సరాలు సమస్య ఇంట్లోనే ఉంది. తర్వాత జాతకంలో కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి 2 విధాలుగా ఒకసారి పరిశీలన చేసుకుని, ముఖ్యంగా మీరు అద్దె ఇంట్లో కాబట్టి ముందు జాతకం పరిశీలన చేయించుకోండి. తద్వారా రత్నదానం చేసుకోండి. రత్నదానం చేసుకుంటే ఏమవుతాయంటే ఏదైనా మనకు చేసే పనుల్లో ఇబ్బంది కలగకుండా పోతూ ఉంటుంది. సపోజ్ మనం కేవలం చెడు సమయంలో ఉండాము, అది ఒక హెల్మెట్ లాగా ప్రొటెక్ట్ లాగా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి అట్లా ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చూయించుకోండి, చాలా బాగుంటుంది. అది చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రంజిత్ గారు కాల్ చేసినందుకు. అలాగే నేను మరొకసారి చెప్తున్నాను అండి, సుదర్శన్ గారి ఆయన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందు కూడా మీరు ఒకసారి వ్యూస్ చూడండి, ఒకసారి వెళ్ళి దానికి సంబంధించి అక్కడ కూడా పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటారు ఆయన. దానికి సంబంధించి కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆయన పర్సనల్ నెంబర్స్. ఆ పర్సనల్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి స్వయాన ఆయనే మాట్లాడతారు, మధ్యవర్తులు కూడా ఎవరు ఉండరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన వారందరూ కూడా. అలాగే సుదర్శన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలేజ్ అడిగిన ప్రశ్నలు కూడా ఓపికతో ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కార మార్గాన్ని అందిస్తున్నారు. రైట్ అండి, ఇది వాళ్ళ సుదర్శన వీక్షణ కార్యక్రమం. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ఉంటాం. అంతవరకు సెలవు. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.